ఇలా టేస్టీ నాటు పుట్టగొడుగుల కర్రీని ఎలా రెడీ చేశానో ఏంటనేది వీడియో ప్రాసెస్లోకి క్లియర్గా చూద్దామండి. 1 బై 1 క్లియర్ కట్గా 1 బై 1 చెప్తూ చేస్తానండి. హాయ్ హలో సౌజన్య సలినివాన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను వచ్చేసి మష్రూమ్స్ కర్రీ రెడీ చేస్తున్నాను. నాటు పుట్టగొడుగులు అనమాట. ఈ నాటు పుట్టగొడుగులు వచ్చేసి మొన్న నేను ఒక వీడియో రెడీ చేశాను. ఆ వీడియోలో వచ్చేసి అన్ని గొడుగులు అయిపోయాయి. వచ్చేసి మంచిగా బుడల్లాగానే ఉన్నాయన్నమాట. వీటిని అయితే మంచిగా శుభ్రంగా మనము గోరువెచ్చటి నీళ్ళలో ఉప్పేసి శుభ్రంగా కడిగేసుకుందాము. ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. మష్రూమ్స్ని అయితే శుభ్రంగా కడుక్కున్నానండి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసింది ఎలాగ చేస్తాను ఏంటనేది డిఫరెంట్ స్టైల్లో ఆల్రెడీ నాది ఒక వీడియో ఉందండి, అది కూడా చేశాను. అది కూడా చూడండి, అది కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అది కూడా చెక్ చేయండి. ఇదైతే డిఫరెంట్ స్టైల్లో రెడీ చేస్తానండి. ఎలా రెడీ చేస్తాను ఏంటనేది పూర్తి ప్రాసెస్ అంతా క్లియర్ కట్గా 1 బై 1 చెప్తానండి. చూద్దాం రండి. ఫస్ట్ మనము మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి ప్లస్ పచ్చిమిరపకాయలు అండి వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి వేయించుకున్న తర్వాత మనము ఒక పెద్ద సైజు ఆనియన్ వేసేసుకోవాలి. కొంచెం ఒక 2-3 పుదీనా రేకులు పెద్ద సైజు ఆనియన్ లైట్గా వేయించేసుకోండి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం అంతా మనకి వేగి మెత్తబడితే సరిపోతుంది. ఆనియన్స్ వేగుతూ ఉన్నప్పుడే అల్లము వెల్లిపాయ అండి, అల్లం వెల్లిపాయ కూడా చూసి తగినట్టుగా వేసుకోండి. ఇలాగ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చి కొబ్బరిని కూడా పట్టే చపాలతో కూడా చేసుకోండి. మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 2 మినిట్స్ కొంచెం వేగితే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇదైతే మనకి వేగిపోయిందండి. ఇదైతే తీసేస్తున్నాను, వేరే కడాయి షిఫ్ట్ చేసేసి మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే వేరే కడాయి పెట్టుకుని నూనె వేసేసుకున్నానండి. నూనె వేసేసుకుని ఇంతకుముందు మనము వేసినప్పుడు ఒక సైజు ఆనియన్ వేసాము, ఒక మీడియం సైజ్ది. ఇప్పుడు కూడా ఒక సైజ్ అనమాట. అంటే అది ఒక మీడియం, అంటే మీడియం కాదు, కొంచెం ఒక మాదిరి ఉంది. ఇది అయితే చిన్న సైజ్ అండి. 2 ఆనియన్స్ సరిపోతాయి. నేను చూపించిన మష్రూమ్స్ చూసారు కదా, ఆ క్వాంటిటీకి 5 కట్టలు అన్నమాట మష్రూమ్స్. అయితే వేగుతూ ఉందండి. ఆనియన్ వేగుతూ ఉన్నప్పుడు మనము ముందుగా పట్టు పెట్టుకున్నాం కదా, అదేదన్నమాట. ఇది మిక్సీ జారు నేను ఆల్రెడీ వేరే పట్టుండే అండి, మసాలా నిన్న పట్టుండే, ఆ పొడి ఉండే తీసేసాను అనమాట. ఏం లేదు మరలా కింద ఏం వేసింది అనుకుంటారు మరలా మీరు. దీంట్లో అయితే నేను వేయించి పెట్టుకున్న గసగసాలండి ఒక పెద్ద స్పూన్ వేస్తున్నాను. ఆల్రెడీ వేయించి పెట్టుకునే, ఒకవేళ మీరు వేయించుకోకుండా ఉంటే మాత్రం సైడ్కి వేయించేసుకొని వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గసగసాలు వేయడం వల్ల. ఇప్పుడైతే మనకి ఆనియన్ వేగుతూ ఉన్నప్పుడు ఈ మసాలా కూడా పట్టుకోవాలన్నమాట. మసాలా కూడా ఇందులోనే వేగాలి, అందుకోసమే మసాలా ముందుగా పట్టుకుంటున్నాను అనమాట. నేను కొంచెం ఆనియన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం మసాలా పట్టుకొని వచ్చేది. ఇప్పుడు ఆనియన్ అయితే వేగిపోయిందండి. మనం ముందుగా పట్టు పెట్టుకున్నాం కదా, పేస్ట్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడైతే మనం దీన్ని వేయించేసుకున్నాము. ఇది బాగా వేగాలండి, పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలి. ఆల్రెడీ వేయించింది, కాకపోతే ఇంకా ఏమైనా ఉంటే కూడా వేగిపోవాలన్నమాట. అందులోనే నూనెలో బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట అట్లా చేసుకోవడం వల్ల. ఇది వేయించేసుకొని తర్వాత మీకు ఏమేమి వేస్తాను అనేది నేను 1 బై 1 చూపిస్తాను. ఈ లోపల నేను 3 చిన్న సైజ్ టమాటాస్ అండి, 3 తీసుకున్నాను అనమాట, చిన్న సైజ్ టమాటాస్. ఈ చిన్న సైజ్ టమాటాస్ని కడిగేసుకొని నీట్గా వీటిని కూడా మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇది వేగుతూ ఉన్నప్పుడు సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ అయితే నేను చూసి వేసుకుంటాను. ఫస్ట్ అయితే కొంచెం వేసాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు అండి. తర్వాత మనం కావాలంటే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకున్నాము. పసుపు. నెక్స్ట్ వచ్చేసి కారం అండి. కారం అయితే చూసి అది కూడా మీరు ఎంత తింటారు అనే దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే దగ్గర 2 స్పూన్లకు కొంచెం తక్కువ వేసానండి. మష్రూమ్స్కి ఎక్కువ కారం ఏం పట్టదనమాట, నార్మల్గానే పడుతుంది కారము. ఇది కొంచెం ఇట్లా వేగనిద్దాము. ఇవైతే వేగిపోయిందండి. మనము ఇప్పుడు టమాటా వేసుకుందాము. చూపించాను కదా, 3 టమాటాలు చిన్న సైజు అనమాట, మరి పెద్ద టమాటాలు ఏం కాదు. ఇది ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాము. మూత పెట్టేసాను, మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. చెక్ చేసి మంచిగా టమాటా అయితే మనకి మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం జారులో నీళ్ళు వచ్చాయి, అవి వేసేస్తున్నాను. ఇప్పుడైతే మష్రూమ్స్ని వేసుకుందామండి.
కరెంటు పోయిందండి. మష్రూమ్స్ వేద్దాం అనుకునే లోపల కొంచెం డల్గా ఉండొచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. మష్రూమ్స్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడైతే మంచిగా కలిపేసానండి. మూత పెట్టేద్దాం. మూత పెట్టి మగ్గనిద్దామండి. మష్రూమ్స్ని వాటర్ వస్తాయి. వాటర్ వచ్చి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఆ తర్వాత మనము ఏం వేస్తానో ఏంటనేది చూపిస్తాను క్లియర్ కట్గా. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి. మన మష్రూమ్స్ అన్నీ ఉడుకుతూ ఉన్నాయి. మంచిగా ఇందులోకి నుంచి వాటర్ వచ్చి మంచిగా ఉడుకుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను సంగటి కాంబినేషన్ కాబట్టి కొంచెం చిక్కగానే రెడీ చేసుకుంటున్నాను. ఒకవేళ రైస్ అంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఇంకెక్కువ వాటర్ వేయకపోవడమే మంచిదండి. టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అట్లా ఎక్కువ వాటర్ వేయకుండా ఉండడం వల్ల స్పెషల్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్ పూర్తి సిమ్లను ఉడకనిద్దాము. ఇప్పుడైతే ఒక్కసారి చెక్ చేస్తున్నాను ఉప్పు ఇంకేమైనా తక్కువ పడుతుందా అని. కారం అయితే అంతా సరిపోయిందండి. కొంచెం ఉప్పు పడుతుంది. ఉప్పు వేసినాను. ఉప్పు మనం స్టార్టింగ్లో వేసిన ఉప్పు అనమాట. కొంచెం వేసాను. ఉప్పుతో పాటు కొంచెం కొత్తిమీర కూడా దీంట్లో ఉడకనిద్దామండి. స్పెషల్గా టేస్ట్ ఉంటుంది అనమాట. ఒకసారి ప్రాపర్గా కలిపేసి మీకు నీళ్ళు ఏమైనా కావాలంటే వేసుకోండి. జస్ట్ నేను ఒక చిన్న టీ గ్లాస్లో కొంచెం హాఫ్ టీ గ్లాస్ కూడా వేయనండి. కొంచెం అంత వేస్తాను చూసి, ఎందుకంటే ఉడికే వరకు మరీ చిక్కగా అయిపోతాయి. ఏంటంటే మష్రూమ్స్ చిక్కగా అయిపోతాయి అన్నమాట. వెంబడే కొంచెం వాటర్ వేస్తాను అంతే. చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి కలర్ఫుల్గా. దొరికినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్త్ బెనిఫిట్స్ ప్లస్ వీడియో వచ్చేసి నేను ఫస్ట్ వీడియోలో చేశానండి ఆల్రెడీ. అది వీడియో మంచిగానే వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోని కూడా చూడండి. ఇదైతే వేరే స్టైల్లో వేస్తాను. ఆ వీడియోని కూడా చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఒక లైక్ మాత్రమే అడుగుతున్నాను, నేను వేరే ఏం అడగటం లేదు. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ కానీ మీకు దొరికినట్లయితే. మూత పెట్టేస్తున్నానండి. మరలా 5 మినిట్స్ పూర్తి సిమ్లోనే మగ్గనిద్దాము. ఓవరాల్గా 15 మినిట్స్ అయితే నాకు పట్టిందండి మొత్తం మసాలా అదంతా వేసుకోవడానికి కూడా. మూత పెట్టేసాను. మూత పెట్టి మగ్గనిద్దాము. ఒకసారి చెక్ చేద్దామండి. ఇప్పుడు మేమైతే గరం మసాలా వేసేసుకున్నాం. ఫైనల్గా కొంచెం అంత గరం మసాలా వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంకే వేరే ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం చెక్క లవంగాలు అవి వేయలేదు కదా, అందుకోసం అనేసి గరం మసాలా వేసేసుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా రెడీ అయిపోయింది. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరిన్ని మంచి వీడియోలతో నేను ముందుకు వస్తానండి. డిఫరెంట్ రెసిపీస్తో నేను ముందుకు వస్తాను. అదేవిధంగా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా వీడియోస్లో చెప్తూ ఉంటానండి. ఖచ్చితంగా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే మీ వీడియోలో ఎందుకు చూడాలని అనుకోవచ్చు. కాకపోతే నేను కూడా వీడియోలు చేసేటప్పుడు దానిలో ఉన్న విటమిన్స్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్తూ చేస్తాను అనమాట. చేసే వీడియోస్లో డిఫరెన్స్. ఫైనల్గా గరం మసాలా వేసేసుకున్నట్లయితే మన మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. నాటుకోడి గుడ్ల కర్రీ. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.